హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ కిచెన్. ఫ్రెండ్స్, మన ఛానల్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మునక్కాయ మటన్ చాలా చాలా బాగుంటుంది. మునక్కాయ మటన్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన కాంబినేషన్. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని హైలైట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ముందుగా మటన్ తీసుకుని మంచిగా వాష్ చేసుకుని కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం బోన్స్ ఉండేది మునక్కాయలు కలిపి తీసుకున్నప్పుడు కొంచెం బోన్స్ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే బాగుంటుంది గ్రేవీ. కొంచెం టమాటా వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు వేయగానే పసుపు ఉప్పు కంపల్సరీ. మీరు ఎలాంటి కర్రీ కొత్తగా నేర్చుకునే వాళ్ళైన వంట ఈజీగా నేర్చుకోవచ్చు. టమాటా వేయగానే పసుపు ఉప్పు వేసి మంచిగా మగ్గనివ్వాలి. అది ఏ కర్రీ అయినా కూడా ఒక 2 మినిట్స్ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత ఫ్రెష్గా అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, మునక్కాయ మటన్ అంటే మగవాళ్ళకి మూడేసేస్తుంది. ఎందుకంటున్నానంటే ఇంత కాంబినేషన్ బాగుంటుంది. కంపల్సరీగా మన పెద్దలు ఎక్కువ మునక్కాయతో తినేవాళ్ళు ఎక్కువ. మునక్కాయ టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా మునక్కాయలు పీసులు కట్ చేసుకుని వాష్ చేసుకుని మునక్కాయ పీసులు వేసుకోవాలండి. మునక్కాయ ఆయిల్లోనే మగ్గనివ్వాలి. వాటర్లో కన్నా ఆయిల్లో తొందరగా మగ్గుతుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. అలా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత 5 మినిట్స్ ముందుగా ఉడికించుకున్న మటన్ పీసులు వేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికించుకున్న మటన్ పీసెస్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్లో అనేది మంచిగా మగ్గనిచ్చుకొని తర్వాత మన టేస్ట్ సరిపోయినంత కారం అండి, మన టేస్ట్కి ఎంతైతే సరిపోతుందో అంత కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తగినంత వాటర్ పోసుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మంచిగా కుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ కంపల్సరీ అప్లోడ్ చేస్తాము. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలని కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ కంపల్సరీ రెసిపీ చేసి పెడతాను. మన ఛానల్ చాలామంది సపోర్ట్ చేయట్లేదు. అందరి లెక్క నన్ను కూడా కొత్తగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన షేర్ చేయండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ నేను చెప్పే కదా, మగ్గ నుంచి వాటర్ పోసుకోండి. ఈలోపే మనం ధనియాలు మంచిగా వేయించుకొని ధనియాలు కొంచెం చెక్క ఒక ఇలాచి వేయించుకొని మిక్సీలో మంచిగా గ్రైండర్ చేసుకొని పొడి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం హోమ్ మేడ్గా చేసుకున్నది చాలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. బయట కూడా దొరుకుతుంటాయి, అవి యూజ్ చేయకుండా హోమ్ మేడ్గా గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ధనియాల పొడి చివరిలో, దాంతోపాటు కొంచెం మటన్ మసాలా, అంతకన్నా ఎక్కువ ఏమొద్దు. 2 చివరిలో మంచిగా కొత్తిమీర పుదీనా కూడా తరిగి పక్కన పెట్టుకోండి. ఇలా ఈ టైంలో పక్కన ఆయిల్ సపరేట్ అవుతుందంటే కర్రీ కంప్లీట్ అవుతున్నట్టు. కొంచెం మటన్ మసాలా ధనియాల పొడి నేను చెప్పినట్టు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంలో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. ఆ మటన్ ముక్కలతో మునక్కాయ ఎన్నైనా తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది, కంపల్సరీ ట్రై చేయండి మీరు.